తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే. నీ జీవితంలో ఎవరూ శాశ్వతం కాదని. ప్రశాంతమైన మనసు ఉన్నవారు ఎక్కడ ఉన్నా స్వర్గంలో ఉన్నట్టే. ప్రశాంతత లేని మనుషులు స్వర్గంలో ఉన్న వారు నరకంలో ఉన్నట్లే. లేని దాని గురించి దిగులు పడకు, ఉన్నదాని గురించి గొప్పలు పోకు. దేన్నైనా మార్చే శక్తి రేపటికి ఉంది. లేనిది రావచ్చు, ఉన్నది పోవచ్చు. ప్రతిదీ పరిగెత్తి చెయ్యనవసరం లేదు. జీవితంలో పరుగును ఆపి నిదానం అలవర్చుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలు, నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడు మనిషికి రూపానికి మించిన విలువ. పుట్టే వరకు తపన, పెరిగిన తర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం, ఎన్నో తీరని కోరికలు, ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా, ముగింపు మాత్రం చావుతోనే. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని, దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. ఇచ్చిపుచ్చుకునేది వ్యాపారం, ఇచ్చి తెచ్చుకునేది గౌరవం, ఇచ్చి కోరుకునేది ప్రేమ, ఇచ్చి మర్చిపోయేది సాయం, ఇచ్చి ఆశించనిది వాత్సల్యం. ప్రతి జ్ఞాపకం ఒక అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. గాయం చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకి తెలియదు, అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తలపొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలు బొమ్మలమే. మాటల వరకే కొందరు, మనసుకు దగ్గరయ్యేవారు మరికొందరు, మనల్ని అర్థం చేసుకునేవారు ఇంకొందరు ఉంటారు. ఏ స్నేహంలోనైనా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మర్యాద. ఈ రోజుల్లో అందరూ మనవాళ్ళు అని నెత్తిన పెట్టుకుంటే చివరకు మనల్ని ఏటిలో ముంచుతారు. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి ఎలా వదిలించుకోవాలో కూడా తెలుసు. మన గురించి మన దగ్గర ఒకలా, ఇంకొకరి దగ్గర మరొకలా చెప్పేవారిని నమ్మితే చివరకు మనం మోసపోతాం. మన జీవితంలో మనకి ఏది చెప్పిరావు, కానీ వచ్చిన తర్వాత అవి మనకు ఏదో ఒకటి చెప్పేసి వెళ్తాయి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. మీరు దేనికి నిరాశ చెందనవసరం లేదు. ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం మీ పరిస్థితులు మాత్రమే, మీరు కాదు. మిమ్మల్ని తిడుతూ ఉంటే మూగవారిలా ఉండండి. మిమ్మల్ని పొగుడుతూ ఉంటే చెవిటివారిలా ఉండండి. ఏదో ఒకరోజు గొప్పవారిలా అవుతారు. బద్ధకస్తునికి ఇష్టమైన ఒకే ఒక్క మాట రేపు. ప్రతి చిన్న పని రేపటికి వాయిదా వేస్తూ ఉంటాడు. వీరి ప్రతి పని రేపటిలోనే ఉంటుంది. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది. కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. మనకుండే శక్తి కన్నా మనకుండే సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు చేసే పని ఎవ్వరూ విమర్శించకుండా ఉండాలంటే ఆ పనిని నీవు ఎప్పటికీ చెయ్యలేవు. నీవు ఒక రిలేషన్ను కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచై. ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ రిలేషన్ని వదిలేయ్. మన జీవితం చాలా విచిత్రమైనది. కొందరు సాయం చేసి వెళ్ళిపోతారు, కొందరు గాయం చేసి వెళ్ళిపోతారు. లైఫ్ అంటే ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం.
వచ్చిన అపజయాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడడం. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు ఉంటేనే విలువ. నీ గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం నీది అవుతుంది. తలదించుకొని నించుంటే తగలేయటానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఓటమి అయినా సహించు, కానీ అవమానాన్ని ఎప్పుడూ సహించకు. ఎందుకంటే మనిషికి గౌరవానికి మించిన విలువైన ఆస్తి ఏదీ లేదు. కొందరు బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. మీరు అనుకున్నది సాధించాలి అంటే ముందు మీపై మీకు నమ్మకం ఉండాలి. నీవు నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. నీ లాభం కోసం నీవు కష్టపడటంలో తప్పు లేదు. కానీ నీ లాభం కోసం ఎదుటివారిని కష్టపెట్టడం ముమ్మాటికి తప్పే. ఒకడిని నాశనం చెయ్యాలని ఆలోచన ఉన్నవాడు చివరకు వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు. కానీ అందరూ ధనాన్నే చూస్తారు. ఆరోగ్యం వైపు ఎవ్వరూ చూడరు. ఇదే నేటి సొసైటీ తీరు. లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని మనం అనుకుంటే సరిపోదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనేది ఆ పైవాడు చూస్తాడు. ఎప్పటి నుండి నీ మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో అప్పటి నుండి నీకు ఆనందం మొదలవుతుంది. మనం పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఎదుటివారికి హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని తెలుసుకోలేకపోతున్నాం. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చెయ్యాలి. మనం ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం మంచిది. మీరు ఏ తప్పు చెయ్యనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకండి. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నారంటే లైఫ్ లాంగ్ ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండి బతకాల్సిందే. ప్రేమ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. కానీ నిన్నులా అర్థం చేసుకునే వ్యక్తి మాత్రం అన్ని చోట్ల దొరకరు. ఒకరి గురించి మనం మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెప్పకండి. ఎందుకంటే టైంపాస్గా మనం చెప్పే చెప్పుడు మాటల వల్ల ఒకరి లైఫ్ నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.